నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇస్రో భారత అంతరిక్ష రంగంలో ఒక చరిత్ర. ఇవాల్టికే కాదు, ఎప్పటికైనా ఒక చరిత్ర, ఎప్పటికైనా ఒక అద్భుతం, ఎప్పటికైనా ఒక నూతన ఆవిష్కరణల శకానికి నాంది పలికిన ఒక అమోఘమైన శక్తి సామర్థ్యాలున్న మేధావులున్న సంస్థ ఇస్రో. ఈరోజు చాలా ఆపరేషన్స్ క్యారీఅవుట్ చేస్తుంది. రీసెంట్గా క్యారీఅవుట్ చేసిన ఆపరేషన్ కూడా ఏంటంటే కమర్షియల్ వ్యవహారంలో కూడా ముందంజలో ఉంది. ఇస్రోకి అనుబంధంగా పనిచేసే సంస్థ. సో ఓవరాల్గా అసలు ఒకసారి ఇస్రో చరిత్ర గురించి చూసుకుంటే అది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఈ కరెంట్ జనరేషన్స్కి చెందిన పిల్లలు అండ్ కాలేజీలకి యూనివర్సిటీలకు వచ్చిన వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది. అంటే మనం ఈరోజు అనుభవిస్తున్న బోల్డన్ని అద్భుతమైన విజయాల వెనుక వాళ్ళ కఠోరమైన శ్రమ ఉంది. వీ హ్యావ్ టు సాల్యూట్. దానికి గ్రామర్ని పరిచయం చేసిన గ్లామరస్ మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మన ప్రెసిడెంట్గా కూడా చేశారు, మన ప్రైడ్. సో అక్కడ సైంటిస్ట్గా ఆయన అందించిన సేవలు, సబ్సీక్వెంట్గా ఆయన భారతదేశ అంతరిక్ష రంగాన్ని ప్రపంచ పటంలో అన్నింటికన్నా ప్రముఖంగా చూపించిన దార్శనికుడు. వారిని స్మరించుకుంటూ అదే సందర్భంలో ఇటువంటి ప్రయోగాల వెనక స్ఫూర్తిదాతగా నిలిచిన ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నా. ఆల్రెడీ ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు. 101వ జన్మదినం అటల్ బిహారీ వాజ్పేయి. వారిని కూడా స్మరించుకుంటూ ఇస్రో దగ్గరికి వెళ్దాం. 1969లో దీన్ని స్థాపించారు. భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో ప్రపంచ శక్తిగా నిలబెట్టడానికి ఎంతోమంది కృషి చేశారు. ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రయాన్, మార్స్ మిషన్ అండ్ నావిగేషన్స్ వ్యవస్థ, గగన్యాన్ లాంటి ప్రాజెక్టులు ఇస్రో ఘన విజయాల ఖాతాలో చేరాయి. 1960-70ల మధ్య కాలంలో చూస్తే 1962లో ఇన్కోస్పార్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను స్థాపించారు. 1969లో ఇస్రో అధికారికంగా ఏర్పడింది. 1975లో ఆర్యభట్ట భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 1980-90ల మధ్యకాలంలో చూస్తే SLV-3 1983లో SLV-3 ద్వారా మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగం. 84లో భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ సోవియట్ మిషన్లో పాల్గొన్నారు. 1990లో ఇన్సాట్ సిరీస్ ద్వారా కమ్యూనికేషన్, వాతావరణ సేవలను ఇస్రో విస్తృతపరిచింది. ఇక 2000-2010 మధ్య ఈ దశకాన్ని కనుక చూస్తే 2001లో GSLV జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మొదటి ప్రయోగం జరిగింది. 2008లో చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి అణువుల ఆవిష్కరణని చేయగలిగాం. 2009లో రిసాట్, ఓషన్ శాట్ లాంటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు. ఇక 2010 నుంచి 2020 మధ్య కనుక చూస్తే ఈ దశకంలో 2013 చాలా ప్రధానమైనది, ప్రముఖమైనది మంగళయాన్ MOM. భారతదేశపు మొదటి మార్స్ మిషన్ తక్కువ ఖర్చుతోటి విజయవంతం చేయగలిగాం. ఇది ఇస్రో విజయాల ఖాతాలో 2017కి వచ్చేప్పటికి PSLV-C-37 ద్వారా 104 ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించడం. ఇది ప్రపంచ రికార్డు. ఒకేసారి 104 ఉపగ్రహాలని. చంద్రయాన్-2 ల్యాండర్ విఫలమైన 2019లో ఆర్బిటర్ విజయవంతంగా పనిచేస్తుంది. 2020 నుంచి ఈ రోజు వరకు, 2025లో ఈ రోజు వరకు చూస్తే 2022-23 కాలంలో SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనే దాన్ని అభివృద్ధి చేసింది ఇస్రో. 2023 ఆదిత్య L1 సూర్యుడి మీద పరిశోధనల కోసం. 2024-25 గగన్యాన్ అనేది భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రణాళిక. 2025లో నాసాతో కలిసి నిసారు ఉపగ్రహం ప్రయోగం. ఇది ఓవరాల్గా ఇస్రో కెరీర్ అంతా చూస్తే. ప్రధాన విజయాలు చూస్తే 75లో ఆర్యభట్ట, 80లో SLV-3, ఇందాకే చెప్పుకున్నట్టు ఇప్పటివరకు. ఇక అతి తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలు సాధించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఇస్రో తాజా ప్రయోగం కూడా సక్సెస్ అయింది. సో చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య L1 వంటి మిషన్లు భారతదేశాన్ని అంతరిక్ష పరిశ్రమలో ముందంజలో నిలిపితే గగనయాన్ ద్వారా భారతీయ వ్యోమగాములు స్వదేశీ ప్రయోగ వాహనాలతో అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్. వాళ్ళని అభినందించాలి, వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. అద్భుతమైన శాస్త్రవేత్తలు ఈ దేశానికి అందిస్తున్న సేవలకి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.